ఇంకో గిన్నె తీసుకొచ్చాను. ఇది నన్ను వేరే వాళ్ళు అడిగారు. ఇది చూడండి, ఇది ఎవరితో, జిస్టా వాళ్ళది. మీరు ఈ గిన్నెలు వాడేటప్పుడు దాని బెనిఫిట్స్ కూడా చెప్పండి అని అన్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు. చూడండి ఇది ఎట్లా ఉందో చూశారు కదా. ఇది దీనికి చాలా చాలా ఇచ్చారు. ఏం పగడబంది. 3 ప్యాకులు, ఇందులో 3 ప్యాకులు అండి. ఎవరి భయం ఆడితే ఉంటుంది కదా, ఇందుకు డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నప్పుడు. చాలా హార్డ్గా ఉంది. ఇది తీసేస్తాను. ఇటైతే మనకు కావాల్సింది దీన్ని. సో దీన్ని నాకు వేరే వాళ్ళు కూడా అడిగారండి. సో ఇది లార్జ్ది తిన్ని వెసలండి. ఇది తిన్నిది. ఇది నేను చెప్పాను ఇటువరకు మీకు, కంచు, ఇత్తడి, రాగి వాటితో పాటు తిన్ను అనేది కూడా మనకి ఇది ఒక లోహము అని. ఇది మనం పెరుగు చేసుకుంటాకే, పాలు కాసుకుంటాకే, పెరుగు తోడుపెట్టుకుంటాకే, లేక చారు కాసుకోవటానికి, పులుసులతో కాసుకోవటానికి ఈ గిన్నె ఉపయోగపడుతుంది. సో నేను అంతకుముందు మీకు ఈ గిన్నె చూపించాను. చాలా కాలమైంది తెచ్చి. ఇది ఇట్లా ఉందండి స్టాండర్డ్గా. ఇప్పుడు నేను ఇది తెచ్చాను. ఇంచుమించు దానికి మోడల్ అయితే మనకి ఎట్లా కనిపిస్తుంది, కానీ ఇది చూడండి లోపలికి. ఇది తీసుకున్నాను ఎందుకంటే చారులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని. మనం ఇత్తడి గిన్నెలు, కంచు, పులుపు వేసి చారు పెట్టినప్పుడు దాంట్లో ఎక్కువసేపు ఉంటే ఆ లోహం అంతా మన తినే ఆహారంలోకి వచ్చేస్తుందని వంట చేసుకున్న తర్వాత వేరే పెట్టేయమని చెప్తున్నారు కదా. సో ఇది అట్లా చెప్పట్లేదు. ఈ లోహం మంచిది, దీంట్లో ఆ పులుపు వల్ల రిలీజ్ అయిన ఈ తిని కూడా మన ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు కనుక నేను ఇది తీసుకున్నాను. ఇందులో తోడు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా, ఇది మనకి దీన్ని ఏమంటారంటే, మనకి ఇత్తడి గిన్నెల్లో లోపల కళాయి వేస్తారు. ఆ మెటీరియల్ అండి ఇది. ఇది ఇత్తడి గిన్నెలు వేసిన తర్వాత కొంతకాలానికి అది కరిగిపోతుంది. పాడైపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ లోహం వేయించుకోవాలి. కళాయి అంటారు దాన్ని. సో ఆ మెటీరియల్ ఇది. కొంచెం కాస్టే, కాదని అంటలేదు, కానీ ఆరోగ్యానికి మంచిదని నేను తెచ్చుకున్నాను. ముఖ్యంగా ఇది రసం పర్పస్ ఇది. సో వేరే వాళ్ళు అడిగారు దీని ఉపయోగాలు దానివల్ల ఏంటంటే, ఒకటేనండి, మనకు పంచలోహాలు ఉన్నట్టు ఆ పంచలోహాలతో పాటు మనకి అనేకమని ఆరోగ్యంతో ఇది తిన్న ఒకటి కనుక నేను దాంతోపాటు ఇది కూడా వాడుతున్నాను. అమ్మో భలే ఇచ్చారండి. సో ఇది రుద్దుకోవటానికి పౌడరు, స్క్రబ్బర్ లాంటివి. ఫస్ట్ ఇది కొన్నప్పుడు ఇవ్వలేదు, కానీ దీనికి మాత్రం ఇవన్నీ ఇచ్చారు. ఇది స్క్రబ్ చేసుకోవటానికి ఇది పౌడరు, ఇది వారంటీ, ఏమేమి ఉన్నాయనేది కూడా ఇచ్చారు. మరి సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూడండి. ఈ గిన్నెలో రసం పెట్టుకోవటానికి ఇక్కడ మనకి బొమ్మలు కూడా ఇచ్చారు. ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఇచ్చారు మనకి. సో చనాదాలు, కొరియాండర్స్, బ్లాక్ పెప్పర్ అంటే ఇంగ్రీడియంట్స్ మనం దేన్ని ఎట్లా చారులు ఎట్లా చేసుకోవాలనేది ఇక్కడ మనకి కొన్ని కూరలు చేసుకోవటానికి, చారులు చేసుకోవటానికి బుక్లెట్ లాంటిది ఇచ్చారు మనకి. సో ఇదే అండి ఈ గిన్నె యొక్క పరిస్థితి. ఇది చూస్తే మాత్రం చాలా ముచ్చటగా ఉంది. సో ఆల్రెడీ ఒకటి వాడుతున్నాను కానీ ఇది రెండోది కూడా. ఒకేసారి కొంచెం కాస్ట్లీ కొనుక్కోవాలంటే ఉంటాయండి, కాకపోతే దాని మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి. నేను ఆరోగ్య విషయంలో ఇట్లాంటివి తీసుకొస్తున్నాను. మరి నచ్చింది అనుకుంటాను. వేరే ఒక ఆమె అడిగారు ఉపయోగాలని. సో ఉపయోగాలు చెప్పాను కదండి. ఎప్పుడు ఒకే గిన్నె మనం వాడకపోయినా కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి కొనుక్కుంటే మన ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయి, మన ఆరోగ్యం కూడా మన చేతిలో ఉంటుంది. అందుకనే నేను ఇవి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాలంటే ఇది జిస్టాలోకి వెళ్ళి కొడితే ఆటోమేటిక్గా వస్తుంది. మీకు కావాల్సిన గిన్నెలు తీసుకోవచ్చు. ఓకే అండి, మరి ఒక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే అండి, బాయ్ బాయ్ అండి.